స్వామివారి దగ్గరికి వెళ్ళనీకైతే దారి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి పోతే పార్వతమ్మ గుడి వెనుకకి వెళ్తారు అందరూ. ఇక ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చినాం. శ్రీ పార్వతీ జనరామలింగేశ్వర స్వామి దేవస్థానం. దేవాలయానికి ఇక ఫైనల్గా స్వామివారి కొండపైకి అయితే వచ్చినాం. ఇక్కడ కనిపిస్తుంది చూసిరా, 3 గుండ్ల పైన స్వామివారు ఉన్నారు అక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక వచ్చిన భక్తులందరూ అయితే ఫస్ట్ గుండంలో తాళం చేసి తర్వాత ఇక దైవ దర్శనానికి వెళ్తారు. ఇక దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అంత రష్ లేదు. ఇక మేము తొందరగా అయితే వెళ్ళినాం. ఇక 3 గుండ్ల మధ్య నుంచి అయితే ఇక వెళ్దామని వెళ్తున్నాం. ఇక మెట్లపై నుంచి దారి లేదని ఇక ఈ కొండల నుంచి వెళ్తున్నాం. ఇక అయితే 3 గుండ్ల పైకి అయితే వచ్చినాం. స్వామివారి ఇక్కడ ఉన్నారు. అంతా బాగుంది చూడండి 3 గుండ్ల పై నుంచి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటా. స్వామివారి దగ్గరకు వచ్చిన తర్వాత స్వామివారిని చూసి స్వామివారికి అభిషేకం చేసినాం. అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ వ్యూ చూడండి చాలా చాలా బాగుంది. ఈ కొండపై నుంచి కిందికి చూస్తే ఆ ఊరు ఆ ప్రాంతం అనేది చాలా విశాలంగా ఉంది. చాలా అందంగా కొండలు మధ్య నుంచి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ నిలబడి చాలాసేపు వాళ్ళ కోరికలు అనేటివి కోరుకొని ఆ స్వామివారి మొక్కులు అప్పచెప్పి వెళ్తారు. ఇక్కడికి అయితే అమాస టైంలో అయితే చాలామంది చాలా రష్ ఉంటుంది. అమాసకి అయితే చాలామంది ఇక్కడికి రానికి కూడా ఈ స్వామివారిని మనసారా చూడడానికి కూడా టైం ఉండదు, అంత రష్ ఉంటుంది. ఈ ప్లేస్ అనేది అంత పవిత్రమైనది. ప్రతి అమాసకి చాలామంది భక్తులు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ నిద్ర చేసి స్వామివారి కలలో కనిపించి వాళ్ళ మొక్కులు వాళ్ళ బాధలన్నీ తీరుస్తారని ఇక్కడ జనాలు చాలామంది నమ్ముతారు. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. పైన ఇక్కడ కిందికి అయితే వెళ్తున్నాం. స్వామివారు అక్కడ 3 గుండ్ల పైన ఉంటాడు. దర్శనం చేస్తున్న కింద దర్శనం అయిపోయిన తర్వాత కింద గర్భగుడిల స్వామివారి 3 గుండ్ల కింద ఈ లింగం అయితే ఉంది. స్వామివారిని మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ కనిపించే ఆ వాటర్ స్వామివారి అభిషేకం అయినటువంటి వాటర్ అవి. అది స్వామివారి 3 గుండ్ల పైనుంచి డైరెక్ట్ వాటర్ ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఆ వాటర్ అనేది బంద్ చేసి ఇప్పుడు స్వామివారి గర్భగుడిలో ఉన్న స్వామివారి వాటర్ అనేది ఇప్పుడు కిందికి వస్తున్నాయి. ఇప్పుడు ఆ వాటర్ ఇవే. ఇక్కడ పైన కొండపైన దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పార్వతమ్మ గుడిలో దర్శనం చేసుకున్నాక ఇక్కడ కింద కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఎల్లమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఆ గుళ్ళని దర్శనం చేసుకున్నాం. తర్వాత పాదాల కాడికి వచ్చి ఈ పాదాల కాడ స్వామివారిని మొక్కి ఇక్కడ కనిపించేటివి స్వామివారి పాదాలు. శ్రీ పార్వతీ జనరామలింగేశ్వర స్వామి సాక్షాత్. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక ఇంటికైతే వెళ్తున్నాం. ఇక ఈ వీడియో అయితే ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.